20 years of excellence. Sun International Institute of Tourism and Management. 2018లో మీరు హైకోర్టులో రిటైర్ అయ్యారు. ఓకే సార్, 2018 కన్నా ముందు ఇన్ని కేసులు జడ్జిమెంట్ వచ్చారు. కొన్ని సెన్సేషనల్ కేసులు ఉన్నాయి, కాంట్రవర్షియల్ కేసులు ఉన్నాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కేసులు ఉన్నాయి. ఎప్పుడు కూడా జడ్జిమెంట్ అప్పుడు మీకు ఈ విధంగా రావాలి ప్రెజర్ ఇవ్వడం కానీ థ్రెట్ ఇవ్వడం కానీ అది ఒక పబ్లిక్లో తప్పుడు అవగాహన అనేది అనుకుంటారు అట్లా. కానీ అది మన మీద డిపెండ్ అవుతుందండి. మీరు ఇనే టైప్ మనిషి ఉంటే చెప్తారు, ఒకవేళ తెలిసిపోయింది అనుకోండి, లేదు వాడు ఈనాడు వాడు పిచ్చోడు అనేస్తాడు, ఇట్లనే చెప్తాడు. యూజ్లెస్ ఫెలో సుంతానే అప్ని బాతో చూడదు. సో మాకు రెప్యుటేషన్ ఉంటుంది. మాకు ఇప్పుడు మీరున్నారనుకోండి, మురళీధర్ గారు చెప్పే మనుషుల మాటలు వింటారా లేకుంటే తోచిందే చేస్తారా? సో నేనేమంటాను, నవ్వుదాను కూడా, మురళీధర్ పిచ్చోడు, వాడు ఎవరన్నమాట వినడు, వద్దు అని జోలికి పోకండి, మనం వేరే కూడా చూసుకుందామంటారు. కానీ మాకు తెలిసింది అనుకోండి, ఇప్పుడు మీరు మురళీధర్ ఏం చెప్పినా వింటారు, మీ వైఫ్ చెప్తే వింటారు, మీ బంధు చెప్తే వింటారు, లేకుంటే డబ్బులోకి ఇది అవుతారని తెలిసింది అనుకోండి, వి ట్రై. ఇప్పుడు వన్స్ దే కమ్ టు నో దట్ యు ఆర్ నాట్ అమెనబుల్ అండ్ యు ఆర్ నాట్ యాక్సెసిబుల్, నోబడీ విల్ కమ్ టు us. అంటే మన ఓన్ ఇంటిగ్రిటీ చూపిస్తుంటారు, రారు, వచ్చే ధైర్యం చేయరు. చెప్పినా కూడా కొంతమంది జ్యుడిషియరీలో మేనేజ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక వాస్తవం కాదు. కొంతమంది ఉంటారు. ఇప్పుడు సి దేర్ ఆర్ బ్లాక్ షీప్స్ ఇన్ ఎవ్రీ సొసైటీ. రైట్, సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు. మేము అందరం అట్లా కాదు, ఇది పర్సనల్ దాని మీద డిపెండ్ అవుతుంది. నా సిద్ధాంతాలు వేరే, నా ప్రిన్సిపల్స్ వేరే, మీ ప్రిన్సిపల్స్ వేరే. మీకు డబ్బులే ముఖ్యం కావచ్చు, నాకు నా పరువు ముఖ్యము, నా ప్రెస్టీజ్ ముఖ్యము, నాకు ఒక గుడిసెలు ఉంటే నాకు ఇష్టము, మీకేమో బిల్డింగ్ కావాలంటారు. ఇక మేము ఎన్నో ఉంటాయి. మాకు స్కూటర్ కూడా ఉండేది కాదు. మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు సైకిల్ మీద పోయేవాడిని. మా పక్క నుంచి ఎస్ఐలు, తహసీల్దార్లు, సిఐలు జీప్లో పోయేవాళ్ళు. అక్కడ నుంచి మాకు సెల్యూట్లు కొట్టేవాళ్ళు కోర్టులో వచ్చి. మేము ఎట్లా నడుచుకుంటూ సైకిల్ మీద పోయేవాళ్ళం. సో నాకు అట్లా అంత పర్సనల్ థింగ్ అండి. ఇప్పుడు అందరూ ఒక రకం కాదు కదా, ప్రయారిటీస్ ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా ఉంటాను, యోగి భోగి అంటాము. భోగి అంటే హీ వాంట్స్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్. యోగి అంటే హీ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్, యూ కెన్ డూ. ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ప్లెజర్స్, ఇవన్నీ టెంప్టింగ్ ఉంటాయి. చేస్తారు, చాలామంది ట్రై చేస్తారు. ఇప్పుడు రంగారెడ్డి కోర్టులో ఉన్నప్పుడు చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి సార్ అప్పుడు రేషన్స్ ఎక్కువ ఉండే కదా 83లో. రేషనింగ్, కిరోసిన్ దొరకదు, సిమెంట్ దొరకదు, బియ్యం దొరకవు, గోధుమలు దొరకవు, షుగర్ దొరకదు. అయితే వాళ్ళు వచ్చేసి సార్ మా రైస్ మిల్స్ ఉన్నాయి సార్, మీకు ఎంత కావాలంటే మేము పంపిస్తాం అంటే కేసు గురించి కాదు, జనరల్గా. నేను హైదరాబాద్ పుట్టి పెరిగాను, నాకు అంతా తెలుసు, రామంతపూర్లో మిల్స్ ఉన్నాయి, నాకు అంతా పరిచయం, నేను పుట్టింది అక్కడనే రామంతపూర్ దగ్గర పుట్టాను. నేను తార్నాక దగ్గర పుట్టాను. మేము తార్నాక దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ వెనకాల ఒక స్లమ్ ఉండే, అది మన పుట్టిన ప్లేస్ అది. సో నాకు అన్నీ తెలుసు. నెక్స్ట్ టైం నేను వంటకం ఒకసారి ట్రై చేస్తారు, నెక్స్ట్ టైం రాదు. సో అప్పుడు నేను సరే ఒక 50 కిలో షుగర్ పంపించండి అన్నాను అనుకోండి, ఇక షుగర్ నుంచి ఇంకా పైకి పోతారు. సో అట్లా లిమిట్ లేదు, అది మనిషి మీద డిపెండ్ ఉందని. కానీ అందరూ ఇట్లా అమృపోతారనే కాదు. ఇప్పుడు జ్యుడిషియరీ ఇంత స్ట్రాంగ్గా నిలిచడానికి కారణం ఏంటంటే అదే. కొంతమంది ఉంటారు, కాదంటలేదు, ప్రతి సమాజంలో ఉంది. బట్ ఐ ఆల్వేస్ టెల్ ఇన్ ఇంగ్లీష్, ది ఫాలింగ్ స్టాండర్డ్స్ ఇన్ ద సొసైటీ షుడ్ నాట్ బి టేకన్ యాజ్ ఎ గైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ జ్యుడిషియల్ ఆఫీసర్. సమాజంలో అందరు తింటలేరా వీళ్ళు, ఇక నేను చెప్పాను, ఎన్నో కేసు చెప్తాను. మా ఆఫీసర్సే, మా కొలీగ్సే నా మీద అవహేళన చేసేవాడు. ఏంటి నీవు కరప్ట్ కాదా? మా దగ్గర ఒక జడ్జి గారు ఉండేవాడు, ఇట్లా నేను చేసిన తెలుసని చెప్పాను. ఏంటి బ్రదర్ అట్లా నేను చేస్తున్నావు అంటే, ఏంటి చేసేవాళ్ళు నీవు కరప్ట్ కాదా? నేను చెప్పాను, నేనేం కరప్షన్ చేశాను బ్రదర్ అన్నాను. ఏమంటారంటే ఆయన, నువ్వు నిర్మల్ నుంచి హైదరాబాద్ పోతావు, నీ అటెండర్కి బస్ డిపో దూరం ఉండే, అక్కడ బస్ డిపో ఇక్కడ ఉండే, కోటి ఇక్కడ ఉండే, నువ్వు అటెండర్ పంపించి అక్కడ సీట్ మీద కూర్చోపెచ్చి వచ్చి ఇక బస్సు ఆపి ఎక్కేవాడు కదా, అసలు నీకు సీట్ ఇచ్చేవాడు కదా ఆయన, అది కరప్షన్ కాదా అంటాడు. ఏం సమాధానం దానికి? నువ్వు సినిమాకి పోతావు, ముందు నీ ప్యూన్కి పంపిస్తావు, క్లార్క్ పంపిస్తావు, ఆ మేనేజర్ చెప్పి టికెట్స్ కొని కూర్చుంటావు, అది కరప్షన్ కాదా అంటాడు. ఎట్లా ఉంటే మనిషికి అలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు సమాజంలో ఇప్పుడు నేను కరప్ట్ ఉన్నాను అనుకోండి, అందరు కరప్షన్ కనిపిస్తుంది. కరెక్ట్. నేను మంచిగా, నేను ఈ రోజు కూడా అది కరప్షన్ కాదు, ఇన్ఫ్లుయెన్స్ వాటి, అది కూడా దాంట్లో వన్ ఆఫ్ ద కరప్షన్స్ కదా, కరప్షన్ వన్ ఆఫ్ దట్ అది. సో ఈవెన్ టుడే ఐ వోంట్ టాలరేట్ ఇఫ్ జ్యుడిషియల్ కరప్షన్ ఉందని నేను నమ్మను, నాకు నమ్మకం లేదు. ఈవెన్ నౌ ఐ వోంట్ బిలీవ్ ఇట్. ఇన్ఫాక్ట్ మా హైకోర్టు చేసిన కామెంట్ చేసేవాడు, ఈ శంకర్, భోలా శంకర్ వీడందరికీ మంచివాడు ఉంటాడు, ప్రతి వాడు మంచివాడు సార్, బ్యాడ్ ఉంటే చూపెట్టండి.
ఇక ప్రతి వాడు చెడ్డోడు మీరు మంచిగా చూపెట్టమంటే ఎట్లా? ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. నా ప్రకారము ప్రతి వాళ్ళు మీరు నలుగురు మంచివాళ్ళు, ఏమైనా బ్యాడ్లు చూపెట్టమంటాను. ఇంకొంతమంది ఏమంటారు ఈ నలుగురు చెడ్డోళ్ళే, దీంట్లో మంచివాళ్ళు నాకు చూపెట్టమంటారు. సో అట్లా ఉంటుంది. ఇప్పుడు సమాజంలో మనం దానికి ఏం చెప్పలేము, ఉంది కానీ బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. దాంట్లో మనము వి కాంట్ టేక్. లేదు మీరు చెప్తున్నట్లుగా జ్యుడిషియల్ మన స్ట్రాంగ్ కాబట్టి మనం ఈరోజు చేస్తారు. చాలా నేను చెప్తే బాగుండదు. ఎన్నో ఇప్పుడు ఫేమస్ రంగారెడ్డి కోర్టులో చాలా ఫేమస్ కేసు చేశాను. ఎన్టీ రామారావు సీఎం గారు అప్పుడే సీఎం అయినారు ఆయన. 83 సీఎం అయితే అక్కడ నాచారంలో కుటీరం కట్టినారు. ఆ కుటీరం ల్యాండ్స్ బిలాంగ్స్ టు వన్ ఆజం ఖాన్, నిజాం, ఫేమస్ నిజాం. ఆయన దగ్గర నుంచి నా ల్యాండ్స్ కొన్నాడనేసి అసెంబ్లీలో గొడవైంది. మీకు తెలిసే ఉంటుంది. ఇంకా కేసు చెప్పాలంటే చాలా సెన్సేషన్ అది. అయితే ఏం చేయండి వాళ్ళు ఆ నిజాం ఖాన్ మీద, ఆజం ఖాన్ మీద ఒక చిన్న పెట్టి కేసు వేశారు. అండర్ సెక్షన్ 25 ఆఫ్ ది అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అది ఉంది. ఆయన తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కాబట్టి ఇట్లా జరిగింది అనేసి అతనికి పెట్టారు. అతనికి శిక్ష పడితే ఈయన తప్పు చేయలేదని మీనింగ్ రావాలంట పెట్టి కేసారు. ఇక దాని అఫ్కోర్స్ ప్రెషర్ అంటే చెప్పేవాడు అతన్ని కన్విక్షన్ పడాలా, ఒక 5 రూపాయల ఫైన్ వేయాలా అట్లా అన్నారు. అతను నేను క్లీన్ అక్విటల్ ఇచ్చాను. నేను క్లీన్ అక్విటల్. ఎవరండి కన్విక్షన్ ఇవ్వాలని ఎవరు చెప్పారు? సరే ఎవరో మనం చెప్పకూడదు అని, కానీ పీపుల్ విల్ దేర్. ఎందుకంటే ఆయన కన్విక్షన్ పడితే వీళ్ళు సేవ్ అవుతారు. అట్లా ఉంటుంది. అయితే ఆ జడ్జిమెంట్, చిన్న జడ్జిమెంటు ఒక ఆర్డియో ఉండేవాడు, ఆయన పేరు శంకర్రావు ఉండే ఆడియో. ఓకే. ఆయన మీద కొంచెం గట్టిగా రాశాను. అప్పుడు 83 అంటే యంగ్ బ్లడ్ కదా, అప్పుడు మన పెళ్లి కూడా కాలేదు. గట్టిగా కొంచెం ఎక్కువ ఉంటుంది మన ప్రెషర్. గట్టిగా రాశాను, ఆయన మీద రాశాను. ఆయన వల్ల ఏదైనా జరిగేది అనేది. అయిన తర్వాత ఒకసారి కలెక్టర్ ఆఫీస్కి మేము ట్రైనింగ్కి పోయినాం. అప్పుడు రంగారెడ్డి కలెక్టర్ లకడేపూలో ఉండేది. అయితే ట్రైనింగ్కి పోతే అందరం పోయినాం ఆఫీసర్స్. అయితే ఇట్లా చెప్తే నేను జయస్వాల్ అంటే, సార్ నేను రంగారెడ్డి కూడా పనిచేస్తారా సార్ అన్నాను. నేను చేశాను. మీరు నమ్మండి బ్రదర్, ఆయన డ్రాయర్ ఇప్పి నా జడ్జిమెంట్ తీసి చూపెట్టింది. సార్ ఈ జడ్జిమెంట్ మీరు రాశారు సార్ అన్నాను. అవును నాదే అన్నాను. మీరు దాంట్లో నాకు చాలా స్ట్రిక్చర్స్ రాశారు నా మీద, కానీ నేను ఈ జడ్జిమెంట్ ఐఎమ్ కీపింగ్ ఇట్ హియర్. ఎందుకు? టు షో టు ద పీపుల్ హూ ట్రై టు పుట్ ప్రెషర్ ఆన్ అస్. ఎవరైతే మా మీద బలవంతం చేస్తారు కదా, చేయండి ఇట్లా అట్లా అనేసి, బాబు మీరు చెప్తారు మేము చేస్తాము, ఇక మా మీద ఇట్లా అక్షంతలు పడతాయని చూపెడుతున్నాను సార్. నేను ఆ జడ్జిమెంట్ డ్రాయర్ తీసి చూపెట్టినాను. గ్రేట్ అయితే అట్లా. సో అట్లా ఉంటారు. ఇప్పుడు కొంతమంది హౌ టు ఓవర్కమ్ ద ప్రెషర్, హౌ టు ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ ఉంటాయి. అందరు టెంప్టేషన్ చాలా ఉంటుంది. టెంప్టేషన్ ఎవరికి ఉండదండి? ఫస్ట్ టెంప్టేషన్ విల్ బి ఫ్రమ్ ద ఫ్యామిలీ ఓన్లీ. మీరు చూస్తూ ఉన్నారు కదా, కొత్తదేం కాదు, నేనేం స్పెషల్ మెన్షన్ కాదు, మన కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు అట్లా ఉంటారు, మనకి ఇది లేదు, వాళ్ళు అట్లా ఉంటారు, మనకి ఇది లేదు, స్టార్ట్ అవుతుంది. సో టు ఓవర్కమ్ దట్ ఇట్ నీడ్స్ స్ట్రాంగ్ విల్ పవర్. ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న మనిషి ఏదైనా తట్టుకోవచ్చు. అది తట్టుకోలేకుంటే సగం అయిపోతాం. సార్ ఈ మొత్తం ఈ సర్వీస్లో 2018 వరకు ఒక జడ్జిమెంట్ రేపు ఇవ్వాలనుకోండి, మీకు మెంటల్ టెన్షన్ ఉంటుందా? చాలా ఉంటుంది. బాగా ప్రెజర్. ఇప్పుడు ఏమవుతుందంటే మేము నా మార్నింగ్ 8 నుంచి నాన్ స్టాప్ నైట్ 9 వరకు చదివాను నేను. నాన్ స్టాప్ ఒక పిచ్చి అనుకోండి. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది నా డ్యూటీ, నైట్ 9 వరకు ఏం పని లేదు. ఈ రోజు ఒకసారి సినిమా చూడలేదు నేను. సినిమా లేదు, ఇంటర్నెట్ లేదు, పిక్నిక్ లేదు, ఏం లేవు. పిల్లల స్కూల్కి పోలేదు నేను ఇప్పుడు వరకు. 2 కొడుకులు స్కూల్కి ఒకసారి కూడా కాల్ పెట్టలేదు నేను. అసలు మేడం చూసుకున్నారు అంతే. మా మనుషులు వాళ్ళకి చెప్పాను. సో సాక్రిఫైస్ చేయాలి మనం. జ్యుడిషియరీలో సాక్రిఫైస్ చాలా చేయాలి. రేపు సన్సెషన్ కేసులో రేపు జడ్జిమెంట్ ఇవ్వాలంటే మీరు బాగా ప్రిపరేషన్ ఉంటుంది, ఎంత మీరు ట్రస్ట్ తీసుకుంటారు? ఫుల్ ప్రిపేర్ అవుతాం. నేనైతే ఆ ఫైల్లోది ప్రతి పేజ్ 1 నుంచి లాస్ట్ పేజ్ వరకు త్వరగా చదువుకునేవాడిని. చదువుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5కి లేచి ఇక చెప్పొద్దు, కానీ బాత్రూంలో కూర్చున్నా కూడా మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, దానికి కారణం. ఇప్పుడు మీరు చెప్పే ఒక కారణం చెప్పారనుకోండి, అది కరెక్టా కాదా, దానికి అబద్ధం ఎట్లా చెప్పాలా, ఎన్నో మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఇక అసలు నేను మీకు చూస్తూ ఉంటాను కానీ నా మైండ్కి ఉండదు. ఒక ఫ్యామిలీ వాళ్ళు టిఫిన్ తెచ్చి పెట్టినా కూడా అది అట్లా ఉంటుందో చూస్తూ ఉంటాను. అరే మీరు ఇంకా తినలేదా అంటారు వాళ్ళు. అంతే చూస్తూ ఉంటాము, కానీ మైండ్ విల్ బి ఫుల్లీ ఆక్యుపైడ్ అనమాట. ఇక 8 o'clock షార్ప్ రావాలా. ఒక్క నిమిషం లేట్ అయిందంటే టాయిలెట్ చేయాలి. రాగానే అసలు ఫైల్ చూసేవాళ్ళని కాదు, ఇక టప్ప చెప్పేవాళ్ళు మైండ్లోకి అంతా. అది సాధారణంగా జడ్జి బెంచ్ మీదకి వచ్చిన తర్వాత జడ్జి గారు కానీ మేజిస్ట్రేట్ గారు కానీ ఫస్ట్ అవర్లో ఎందుకంటే ఎవరు జడ్జిమెంట్ సెకండ్ అవర్లో ఇస్తుంటారు? ఫస్ట్ అవర్ అంటే కాల్ వర్క్ ఉంటుంది కదా, కాల్ వర్క్ ఇది కంపల్సరీ. అది ఎందుకంటే అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.
ఇప్పుడు రోజు మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం చేయగలిగితే 10-15 కేసులు కన్నా ఎక్కువ చేయలేను దినంలో. అక్కడ లిస్టులో 150 కేసులు ఉంటాయి. ఫస్ట్ కాల్ వర్క్ అయిపోయి అప్పుడు చేసి దాంట్లో పాత ఉన్నాయి ముందు పెట్టుకుంటాం, మిగతా డేట్లు ఇస్తూ ఉంటాం. ఆ మీరు చెప్పచ్చు 150 కేసులు ఎందుకు వేస్తారు సార్, మీరు 10 కేసులు మీరు చెప్పారంటే అట్లా వేయకుంటే సంవత్సరం తర్వాత డేట్ ఇవ్వాలి. ఇప్పుడు మీ కేసు ఉందనుకోండి, మీకు ఇవాళ వస్తారు, మీరు రెడీ అంటారు, మాకేమో 150 కేసులు ఉన్నాయి, 10 గంటలకు ఎక్కువ చేయలేను, కాదు సారీ డేట్ ఇస్తా అంటాను, సార్ దగ్గర డేట్ ఇవ్వండి సార్ అంటారు. ఇప్పుడు నేను అట్లా 150 దాకా రాకుంటే మీకు 2025లో ఇవ్వాలి, 2 years తర్వాత ఇవ్వాలి నేను. సో ఏం చేస్తామంటే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇప్పుడు కాదు 3 months తర్వాత రండి అంటాం. సో ది సేమ్ కంటిన్యూస్. దాంతో ప్రజలు ఏంటంటే మనం పోతాము, డేట్ ఇస్తారు, తారీఖు పే తారీఖు అంటారు. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పేది కరెక్టే, మేము కాదంటలేము, కానీ మా పరిస్థితి అట్లా ఉంటుంది. ఇక 150 కేసులు ఎట్లా చేస్తుంది చెప్పండి. ఒక్కరోజు 150 కేసులు ఉంటాయి. దానికి కాల్ చేయడమే గంటన్నర పడుతుందని, పిలిచి రెడీ లేకుండా డేట్లు ఇవ్వటము అందరికీ, దానికి టైం పడుతుంది. అది అయిన తర్వాత మెయిన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. సార్ మీ ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా మంచి జరిగింది అనుకుంటా ఏబీకి. వాళ్ళు వచ్చి జడ్జి గారి ముందు కాళ్ళకి దండం పెట్టి వాళ్ళ పేరు మర్చిపోకుండా కారు దగ్గరికి వచ్చి కూడా నమస్తే పెడతారు, మాకు న్యాయం జరిగింది సార్ అని. కొంతమంది తిట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు. రోజాన ప్రతిరోజు మాకు 10 మంది శత్రువులు పుడతారండి. అదే మీకు బాగా చెప్పండి. ప్లస్ 10 జడ్జిమెంట్లు ఇస్తే 10 మంది దేవుడు అంటాడు, 10 మంది రాక్షసుడు అంటాడు, డబ్బు తిన్నాను అంటాడు, ఆ అడ్వకేట్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, ఈ అడ్వకేట్ పోయి వాళ్ళతోనే కలిసి అంటాడు, ఓడిపోయిన వాడు ఏదైనా చెప్తాడు. మిమ్మల్ని గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎవరున్నారా? చాలా ఉంటారు. నిర్మూలన చెప్పాను కదా, ఓ కేసులో జీవిత ఖైదు వేసాను, 10 years వేస్తే మా కోఠాలు ఇట్లా ఉంది, ఇట్లా పొడుగు ఉంటుంది, అక్కడ ముంగట రోడ్ ఉంది, ఆ రోడ్ ముంగట వాళ్ళు ఆడవాళ్ళు ఇట్లా తీసి మన్ను వేస్తుంది నా మీద, నాకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కోఠాల్లో డోర్ ముంగట ఆడవాళ్ళ ఫ్యామిలీ వాడు ఇట్లా పోతే షాప్నాథ్ అంటే ఏమంటారు, కర్సింగ్ అనమాట, వేస్తున్నారు. ఏం చేస్తాం? మీ డ్యూటీ మీరు చేస్తారు అంతే, మా డ్యూటీ చేస్తాము. అవి మాకు మేము పట్టించుకోము. మేము వి వోంట్ యాక్ట్ ఫర్ ది పబ్లిక్ అండి. సమాజం ఏమనుకుంటుంది, పబ్లిక్ ఏమనుకుంటుంది మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఒకటే, మాకు తోచింది మేము కరెక్ట్ అని కూడా చెప్పాము. మేము కూడా మనుషులమే, మేము కూడా తప్పులు చేస్తాము, కానీ ఆ తప్పు బోనఫైడ్ తప్పు ఉంటుంది, చేయాలని చెయ్యము. అలాంటి అనుకోని తప్పు చాలా చేస్తూ ఉంటాం మనం. ఇప్పుడు మీరే ఉన్నారు, 10 తప్పులు చేస్తారు, తప్పులేదు దాంట్లో, చేయాలని చేయరు మీరు చేయాలని చేస్తే తప్పు. ఇప్పుడు నాకు ఒకటి మంచిగా గుర్తొచ్చింది, మెజిస్ట్రేట్గా ఉన్నప్పుడు చంచనలో జైలుకి పోయేవాళ్ళు మేము, ఐడెంటిఫికేషన్ పరేడ్ చేయడానికి. అంటే సమాజం ఎట్లా ఉంటే అందరు అట్లా కనిపిస్తారు కదా, ఆ విషయంలో చెప్తున్నాను. ఒక దొంగ యంగ్ ఫీల్ ఉన్నాడు, బిడ్డ నువ్వు దొంగతనం ఎందుకు చేస్తున్నావు అన్నాను. సార్ ఒక మాట్లాడుతాను సార్, మీరు ఇక్కడ చేయి పెట్టుకొని చెప్పండి, మీరు దొంగతనం చేయలేదా అన్నాడు. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దొంగతనం చేయలేదా? చిన్నగా ఉన్నప్పుడు మీ దోస్తుల పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బరు దొంగతనం చేయలేదా? మీ తండ్రి కదా డబ్బులు పెట్టి దొంగతనం చేయలేదా? చేసే ఉంటాము. మరి మీరు కూడా దొంగనే కదా సార్, మేము పట్టుకున్నాం కాబట్టి మేము దొంగలము, మీకు పట్టుకోలేదు కాబట్టి మీరు దొరలు. ఇక ఏమంటాము? అట్లా ఉంటుంది మనిషి మైండ్. నేను దొంగ అంటే ప్రతి వాళ్ళు దొంగనే, నేను మంచోడు అంటే ప్రతి వాడు మంచోడే. మీ మైండ్ సెట్ మీద రిపేర్ అవుతుంది. సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు. మీరు మంచిగా ఉండండి, మీకు అంత మంచిగా అనిపిస్తుంది, లేకుంటే అన్నీ చెడ్డలు కనిపిస్తారు. ఎందుకంటే యూ ట్రై టు జస్టిఫై. ఇప్పుడు మీరు లావు ఉన్నారు అనుకోండి, మీకు పొట్టాకి ఉంది అనుకోండి, మన జోక్గా చెప్తాను, ఇవన్నీ కట్ చేసాను అంటే ఉందిలేండి, నేను చెప్తాను నాకే పొట్ట ఉంది. అయితే మనం ఏం రోజున పోతుంటే ఎంతమందికి పొట్ట ఉంది చూస్తాం, అవునా కదా? సో ఏమో మన తృప్తి గురించి నేను ఒక్కనే కాదు, ఇంతమందికి పొట్టు తృప్తి, హ్యూమన్ నేచర్. ఇది హ్యూమన్ నేచర్, సమాజంలో అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు మంచిగా ఉన్నారనుకోండి, మీరు ట్రిమ్గా ఉన్నారనుకోండి, ఎంత గలీజ్ ఉన్నవాడు వాళ్ళు కలుపు చూడు అంటారు, బొజ్జ చూడు, వాని బాడీ చూడు, వాని కాళ్ళు చూడు ఎట్లా ఉన్నాయి అంటారు. మీరు మంచిగా ఉన్నారు కాబట్టి, మీకు ఉందనుకోండి నా తక్కువ ఉంది, వాని ఎక్కువ ఉందండి. సో సమాజంలో ప్రతి రకాలు ఉంటాయి, మనం ఎట్లా చూసేలా కనిపిస్తుందండి. యూ షుడ్ నాట్ సీ విత్ జాండిస్ ఐ. మీరు జాండిస్ అయితే చూస్తే మీకు అంతా పసుపు కనిపిస్తూ ఉంటారు. పచ్చకామరెడ్డికి లోకం పచ్చం అంటారు.